మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రాసుమ్న ఇలా వచ్చి కూర్చో. ఈరోజు విశాల్ బ్రో ముఖం ఎంత సంతోషంగా ఉందో చూసావా? నేనైతే బాగా గమనించాను. పెద్దమ్మ వచ్చి విశాల్ బ్రో చేతికి పువ్వు ఇవ్వటంతో విశాల్ బ్రో చాలా సంతోషపడ్డాడు. నేను ఎప్పుడు విశాల్ బ్రోని ఇంత సంతోషంగా చూడలేదు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది విశాల్ బ్రో సంతోషంగా ఉండటం వల్ల అని విక్రాంత్ అంటే, ఏంటో ఇంద్రం నీలమణిని తెచ్చి ఇచ్చినట్లు అలా మాట్లాడుతున్నారు. పువ్వే కదా ఇచ్చింది అని సుమ్న అంటే, అదెక్కడ ఉంది అని విక్రాంత్ అంటాడు. చచ్చి స్వర్గానికి వెళ్ళిన పెద్దత్తయ్య అక్కడే కదా ఉంటారు అని సుమ్న అనడంతో, కర్ర కానీ రాడు కానీ ఉంటే నీ తల పగలగొట్టి నిన్ను కూడా అక్కడికే పంపించేస్తాను అని విక్రాంత్ అంటాడు. అయ్యో ఇప్పుడు నేనేమన్నానని మీరు నాపై కక్ష పెంచుకుంటున్నారు. అయినా కూడా విశాల్ బావగారు ఇచ్చే నెల జీతాన్ని జేబులో పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి? విశాల్ బ్రో సంతోషాన్ని చూస్తే మీకేం వస్తుంది అని సుమ్న అంటే, తృప్తి వస్తుంది, ఆ తృప్తే వేరు అని విక్రాంత్ అంటాడు. నేనే కనుక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించకపోతే ఉలూచి పాప పాలకు కూడా డబ్బులు ఉండేటివి కాదు నీ దగ్గర అని విక్రాంత్ అంటే, సరేలేండి అన్నిటికీ వడ్డీ కలిపి ఇచ్చేస్తాను కదా అని సొమ్న అంటుంది. నీకెక్కడి నుంచి వస్తాయి, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటావు అని విక్రాంత్ అంటే, అయినా మా నైనక్క వాళ్ళ కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు తను పైకి పోయినా కూడా నేనేమీ బాధపడను. అయినా కూడా ఇప్పుడు పెద్దత్తయ్య ఇచ్చింది కేవలం పుష్పం మాత్రమే. ఏంటో పెద్ద ఏదో ఇచ్చినట్లు పెద్ద ఫీల్ అయిపోతున్నారని సుమన వెళ్ళిపోతుంది. తిలోత్తమ హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే గంటలమ్మ నక్కి నక్కి లోపలికి వస్తూ ఉంటుంది. ఎవరూ లేని సమయం చూసుకొని గంట కొడుతుంది. ఏంటి గంటలమ్మ అలా గంట కొడుతున్నావు అని తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరూ లేని సమయం చూసే ఇలా గంట కొట్టానులే తిలోత్తమ, టెన్షన్ పడకు అని గంటలమ్మ అంటే, నిన్ను చూస్తే ఇంట్లో వాళ్ళు చంపేసేలా ఉన్నారు, అంత కోపంగా ఉన్నారు నీపై అని తిలోత్తమ అంటుంది. సరేలే నేను వచ్చిన పని త్వరగా ముగించుకు వెళ్తాను అని ఆకులో ఏదో కొంత విభూతిని కట్టేసి తిలోత్తమ చేతిలో పెడుతుంది. ఏంటిది అని తిలోత్తమ అంటే, ఇందులో విభూతి ఉంది. గాయత్రి పాప పడుకునే మంచం కోళ్ళకి బొట్లు బొట్లుగా పెట్టు. ఈ విభూతి బొట్లుగా పెట్టిన వెంటనే మంచం గాల్లోకి లేస్తుంది. ఆ పిల్ల గాల్లో మంచం మీద పడుకొనే ప్రయాణం చేస్తుంది. తర్వాత గాయత్రి పుర్రెల దిప్పకు చేరుకుంటుంది. అక్కడ రక్త చాముండి ఉంటుంది అని గంటలమ్మ అంటుంది. పుర్రెల దిప్ప రక్త చాముండి విగ్రహం అక్కడ ఉంటుందా? ఇంతకీ ఆ పుర్రెల దిప్ప ఎక్కడ ఉంటుంది అని తిలోత్తమ అంటే, ఆ తెలుసుకునే వివరాలు అస్సలు ప్రయత్నం చేయకు. అటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలే పోగొట్టుకుంటావు అని గంటలమ్మ అంటే, ఇప్పుడు గాయత్రి పుర్రెల దిబ్బకు వెళ్ళటం వల్ల నాకొచ్చే లాభం ఏంటని తిలోత్తమ అంటుంది. ఈ ఇంట్లో ఉన్న నీ సవతి ఆ పిల్లని కాపాడుకోవటం కోసం పుర్రెల దిబ్బకు వస్తుంది. అక్కడికి వెళ్ళిన మనుషులే తిరిగిరారు. ఇక ఆత్మ అక్కడే ఉండిపోతుంది. గాయత్రీదేవి ఎప్పటికీ ఇక తిరిగి రాదు అని గంటలమ్మ చెప్పటంతో తిలోత్తమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అర్థమైంది, గాయత్రి పాప తిరిగి రాకపోయినా పర్వాలేదు కానీ గాయత్రక్క ఆత్మని మాత్రం తరలించేయాలి అంతే కదా అని తిలోత్తమ అంటే, అవునని గంటలమ్మ చెప్తుంది. అప్పుడే నైని హాస్ని మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటే, తిలోత్తమ నీ కోడళ్ళు వస్తున్నారు, ఇప్పుడు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని గంటలమ్మ అనడంతో, ఉండు ఉండు అని గంటలమ్మని సోఫాలో పడుకోబెట్టి తిలోత్తమ దుప్పటి కప్పేస్తుంది. వల్లభ అంత చలిగా ఉంటే గదిలోకి వెళ్ళి పడుకోవచ్చు కదా అని తిలోత్తమ అంటుంది. మమ్మీ ఇక్కడే కాస్త వెచ్చగా ఉంది, ఇక్కడే పడుకోనివ్వు మమ్మీ అని గంటలమ్మ వల్లభలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటత్తయ్యా వల్లభ బావగారికి చలి జ్వరమా అని నైని అంటే, అవునని తిలోత్తమ అంటుంది. అనయ్య అయితే హాస్పిటల్కి వెళ్దాం అని విక్రాంత్ అంటాడు. లేదురా కాసేపు నన్ను ఇక్కడే ప్రశాంతంగా ఉండనివ్వండి అని గంటలమ్మ వల్లభ వాయిస్తో మాట్లాడుతూ ఉంటుంది. అనయ్య ఇక్కడ పడుకుంటే వచ్చే పోయే వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, గదిలోకి వెళ్ళి పడుకో అని అంటే, లేదు కాసేపు ఇక్కడే పడుకోనివ్వండి అని వల్లభల మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య మీ చేతిలో ఆ అరిటాక్ ఏంటి అని సుమన ప్రశ్నిస్తూ ఉంటుంది. విభూతి అని చెప్పకుండా ప్రసాదం అని తిలోత్తమ అబద్ధం చెప్తుంది. ఎవరిచ్చారు అని అడగడంతో పక్కింటి సరళ ఇచ్చి వెళ్ళిందని తిలోత్తమ అంటుంది. అయితే అందరికీ పంచండి అత్తయ్య అని హాసిని అంటే, సరిపోదు నాకొక్కదానికే అని తిలోత్తమ అంటుంది. ఓ సరళ అత్తయ్యకి ఒక్కదానికే ఇచ్చి వెళ్ళినట్లు ఉందిలే అక్క అని నైని అంటే, ఆ పక్కింటి సరళ మన ఇంట్లో ఏదైనా చేస్తే 5 క్యారేజీలు పట్టుకు వచ్చి, అబ్బా మీ ఇంట్లో గుమ్మగుమ్మలాడుతూ మా పెట్టగోడ దాటి మా ఇంట్లోకి వాసనలు వస్తున్నాయి, మాకు కాస్త పెట్టండి అని 5 క్యారేజీల నిండా పట్టుకెళ్తుంది. ఇప్పుడు ప్రసాదం ఏమో అత్తయ్య ఒక్కదానికే ఇచ్చిందా అని హాసిని అంటుంది. పర్వాలేదులే అక్క అని నైని అంటుంది. వదిన మీరు ముచ్చట్లు ఇక్కడే పెట్టుకోవాలా? వల్లభ బ్రోకి చలి జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్లుంది, గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అని విశాల్ అనడంతో, పదక్క వెళ్దాం అని నైని అంటుంది.
ఆగండక్క, వల్లభ బావగారికి బాగోలేకపోతే హాసనక్క సేవలు చేయాలి కానీ రమ్మంటే అలా వచ్చేస్తుందేంటి నీతో పాటి అని సుమన అంటుంది. ఏంటి చిట్టి, ఏమంటున్నావు? మా ఆయనకి నేను సేవ చేయటమా? అతడు ముందే కక్కుర్తి బ్యాచు. ఊడిగం చేస్తే ఎవరితోనైనా ఊడిగం చేయించుకుంటాడు, నేను చెయ్యను కాక చెయ్యను అని హాసిని అంటుంది. సరే, మీరందరూ ముందు లోపలికి వెళ్ళండి అని విశాల్ అంటాడు. అమ్మ, హాఫ్ అన్ అవర్ చూడు, ఒకవేళ తగ్గకపోతే అప్పుడు డాక్టర్కి కాల్ చేస్తాము అని మీరు వెళ్ళండి విశాల్ అంటాడు. సరేనని తిలోత్తమ అంటుంది. అప్పుడు నైని హాసిని ముందుగా పైకి వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు వెనకాలే వెళ్తూ ఉంటారు. అప్పుడు తిలోత్తమ, వల్లభ, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు హాయిగా పడుకోవచ్చు అని గంటలమ్మతో చెప్తూ ఉంటుంది. అప్పుడే నైని గంటలమ్మ ఒక నల్లటి చైను పక్కకు వచ్చి ఉండటంతో, అక్క అటు చూడు, అక్కడ ఉన్నది వల్లభ బావగారు కాదు, ఆ నల్లటి చైన్ చూడు అని హాసినికి చూపిస్తూ ఉంటుంది. మెట్ల మధ్యలోనే నిలబడి హాసిని చూస్తూ, అంటే అక్కడ ఉన్నది మా ఆయన కాదు, గంటలమ్మ కాబట్టి ఇప్పుడు గంటలమ్మ గంటలు ఎలా ఊగిసలాడేలా చేస్తానో చూస్తూ ఉండు అని హాసిని అంటుంది. ఏంటక్క వెళ్ళకుండా అలాగే మెట్ల మధ్యలో ఆగిపోయారు, పదండి మేము రావాలి కదా వెనకాలే అని సుమన అంటుంది. అయ్యో చిట్టి, నువ్వు చెప్పింది నిజమే, మా ఆయన అలా చలి జ్వరానికి వణికిపోతూ ఉంటే నేను సేవ చేయాలి కదా, ఇప్పుడు నేను మా ఆయనకి సేవ చేస్తాను అని హాసిని అంటే, ఇప్పుడు వల్లప్ప బావగారిని నిద్రపోనివక్క అని నైని అంటే, లేదు చెల్లి, ఇప్పుడు నేను మా ఆయనకి ఎలా వెచ్చదనం రప్పిస్తానో చూడు అని హాసిని అంటుంది. గంటలమ్మ, వాళ్ళు వెళ్ళలేదు, నువ్వు దుప్పటి తీయకు, ఇలాగే ఉండు అని తిలోత్తమ చెప్తూ ఉంటుంది. అలాగే అలాగే అని గంటలమ్మ అంటుంది. అప్పుడే హాసిని తప్పుకోండి తప్పుకోండి అంటూ పరుగులు పెడుతూ, ఇప్పుడు చూడు, మా ఆయన చలిని నేను ఎలా పోగొడతానో, వెచ్చదనాన్ని ఎలా ఇస్తానో అని దుప్పటి కప్పేసి ఉన్న గంటలమ్మపై కూర్చొని హాసిని గెంతులు వేస్తూ ఉంటుంది. అయ్యో, అలా చేస్తే అన్నయ్యకి ఏమైనా అవుతుంది అని విశాల్ విక్రాంత్ చెప్తూ ఉంటాడు. ఏమీ కాదు, అయినా నేనెంత బరువు ఉన్నానో, ఆయన కోడైతే నేను గుడ్డు, అంతే కదా అని హాసిని ఎగురుతూ ఉంటుంది. గంటలమ్మ కింకురు మనకుండా లోపలే బాధని అనుభవిస్తూ ఉంటుంది. అదేంటి వల్లభ బావు గారు ఏమీ కిక్కురు మనకుండా అలా ఉన్నారు అని సుమన అంటే, కొంపతీసి పోయారంటారా అని విక్రాంత్ అంటాడు. అన్నయ్య అన్నయ్య అని విశాల్ విక్రాంత్ ఇద్దరు కలిసి పిలుస్తూ ఉంటే, అదేంటి నేను ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ ఎవరిని పిలుస్తున్నారు అంటూ గాయత్రి పాపని ఎత్తుకొని వల్లభ అక్కడికి రావటంతో అందరూ వల్లభ వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటారు. అన్నయ్య, నువ్వేంటిక్కడ అని విశాల్ అనడంతో, ఇందాకటి నుంచి ఈ గాయత్రి పాప నా షర్టు పట్టుకుని హాల్లోకి వెళ్దాం అన్నట్లుగా లాగుతూ ఉంటే ఇదిగో ఎత్తుకు వచ్చాను అని వల్లభ అంటాడు. అదేంటి అత్తయ్య, ఇందాకటి నుంచి వల్లభ బావుగారికి బాగోలేదని మీరు చలి జ్వరం అని ఏదేదో సేవలు చేస్తూ ఉన్నారు కదా అని నైని అంటుంది. మరి అక్కడ ఉన్నది ఎవరు అని సుమన అంటుంది. చీ చీ చీ, అయితే ఎవరిక్కడ అని హాసిని ఒక్కసారిగా కావాలనే లేచి నిలబడుతోంది. ఏంటి మమ్మీ, నాకు చలి జ్వరం ఎప్పుడు ఎప్పుడు మమ్మీ అని వల్లభ అడుగుతూ ఉంటే, అమ్మ ఏంటిది అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇందాక వల్లభ బావగారి లాగానే మాట్లాడారు కదా అని సుమన అంటే, అవును, మరి ఎవరో మోసం చేసి ఇక్కడ ఉన్న ఆ దొంగ గాడిద ఎవరో నేను చూసి తెలుసుకుంటాను, మీరందరూ వెళ్ళండి, నేను బుద్ధి చెప్తాను అని తిలోత్తమ అంటుంది. ఆ గాడి ఏదో మమ్మల్ని కూడా చూడనివ్వండి అత్తయ్య, చూడక చాలా రోజులయ్యిందని హాసిని అంటుంది. ఎవరికి ఏ ప్రయాస లేకుండానే గాయత్రి పాపే ఆ దుప్పటి లాగేస్తోంది చూడండి అని విక్రాంత్ అనడంతో, అప్పటికే గాయత్రి పాప దుప్పటిని తీసేసి ఉంటుంది. అప్పుడు గంటలమ్మ లేచి నిలబడటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. హే గంటస్, హౌ ఆర్ యూ అని హాసిని అంటుంది. నేను నీ మీద కూర్చొని తొక్కుతున్నప్పుడు కూడా నీ గంట గొచ్చుకోలేదేంటి అని హాసిని అంటే, దున్నపోతులా నా మీద ఎక్కి తొక్కుతావంటే అని గంటలమ్మ అంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరు పశువో ఒకసారి చూసి తేల్చుకో అని హాసిని అంటుంది. అమ్మ, గంటలమ్మని దుప్పటి వేసి ఎందుకు దాచి ఉంచావు అని విశాల్ అంటే, ఇక్కడ ఉన్నది గంటలమ్మని నాకు కూడా తెలీదు విశాల్, నేను పొరపాటు పడ్డాను అని తిలోత్తమ కవర్ చేస్తుంది. అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావో అది చెప్పు అని వల్లభ అంటే, ఈ ఇంట్లో ఉన్న ఆత్మ ఈ రోజు రాత్రికి ఖాళీ చేస్తుంది, అది చెప్దామని వచ్చానని గంటలమ్మ అంటుంది. ఈ విషయం చెప్పటానికి వచ్చాను, నన్ను చూస్తే చెప్పనివ్వరని ఇలా దుప్పటి కప్పుకొని పడుకున్నాను అని గంటలమ్మ అంటే, సరే వెళ్ళమని వల్లభ అంటాడు. గంటలమ్మ వెళ్ళిపోతుంది. అంత ఈజీగా వదిలేశారేంటని హాసిన్ అంటే, పోనీలే అక్క, అంత మన మంచికే అని నైని అంటుంది. ఏం జరుగుతుందో ఏంటోనని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత నైని విశాల్ హాసిని వరండాలో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు గంటలమ్మ ఈ రోజు రాత్రికి మా అమ్మ ఆత్మ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతుందని చెప్పింది, మా అమ్మ నిజంగానే వెళ్ళిపోతుందా అని
విశాల్ అంటే ఆవిడ గంట తప్పుగా చెప్పినట్లు ఉంది విశాల్. అలా ఎప్పటికీ జరగదని హాసిని అంటుంది. కానీ నైని నీకు మా అమ్మ ఆత్మ కనిపిస్తుంది కదా! జాగ్రత్తగా ఉండమని చెప్తావా అని అంటే, చెప్తాను బాబుగారు. కానీ గంటలమ్మ అలా ఎందుకు చెప్పిందో, కానీ అత్తయ్య చేతిలో ఒక అరిటాకులో ప్రసాదం అని కూడా చెప్పింది. అక్కడ ఉన్నది ప్రసాదం కూడా కాదు. మాంత్రికురాలు అలా చెప్పిందంటే దాంట్లో ఏదో పరమార్థమే ఉంటుంది. అలా ఎలా ఖాళీ చేసి వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అని నైని